జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో దొంగ బాబాలు హల్చల్ చేశారు. శాంతి పూజల పేరుతో నలుగురు బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులపై పౌడర్ చల్లి రుద్రాక్షలతో ఆశలు చూపిస్తూ లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించేందుకు యత్నించారు. బాబాల మోసాలను పసిగట్టిన బాధితులు వారు కారులో పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డబ్బులు తీసుకుని రుద్రాక్ష విభూతి లాంటి పౌడర్ ఇచ్చారని బాధితులు తెలిపారు. ఇలాంటి బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులు సూచిస్తున్నారు. कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो नहीं दिया నా పేరు దిలీప్, స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. నా పేరు దిలీప్, స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద